నమస్కారం, మీర్జా టెలివిజన్ కి స్వాగతం. ఆరవైశ్య సంఘానికి నన్ను సన్మానించడానికి వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన ఒక సంవత్సరం తర్వాత మన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు మన వైశ్య కులానికి ఎంతో మేలు చేసినారు. ఒకటి ఏమంటే పెనుగొండలో వెలిసిన అమ్మవారి వాసవి మాతకు ప్రభుత్వ తరఫున పట్టు శాలువాలు తీసుకొచ్చే కార్యక్రమం లాస్ట్ వాసవి జయంతి రోజున నెరవేర్చినారు. అలాగే వైశ్య కులానికి మాట ఇచ్చిన ప్రకారం మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో స్వామకూరు పంచాయతీలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ట్రస్ట్ వద్ద నుంచి ఆ ట్రస్టుకు స్మృతివనం నిర్మాణం చేయడానికి 6 ఎకరాల 80 సెంట్లు భూమిని కేటాయించి నిన్ననే నూటి రాకేష్ గారికి పత్రం జీవో లెటర్ ఇచ్చినారన్నమాట. దానిలో భాగంగా స్మృతివనంలో భాగంగా 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని స్మారకంగా నిర్మిస్తారు. దాన్ని ఒక స్మృతివనంలో 2026 లోపలే దాన్ని కంప్లీట్ చేయాలని ప్రణాళికతో మన ఆరవైశ్య సోదరులు ట్రస్ట్ అమరజీవి పొట్టి శ్రీరాములు ట్రస్ట్ నిర్ణయించుకున్నారు. ఆ పార్కు స్మృతివనం ఏర్పాటైతే అది ఒక పర్యాటక కేంద్రంగా వెదజల్లుతుందని ఆశిస్తూ ఈ అవకాశము ల్యాండ్ కేటాయించిన కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మరియు దీనికి ఎంతో కృషి చేసిన ఆరవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అయిన గుండి రాకేష్ గారికి ఆరవైశ్య కళ్యాణ దుర్గం తరఫున అందరికీ నమస్కారం తెలుపుతున్నాం.